మామూలుగా ఓ లీడర్ ఏదన్నా పని మీద పోతే ఒకటి లేకుంటే రెండు మా అంటే 10 పనులకు శంకుబండలు వాతుతారు. అప్పటికే ఆ రోజు అయిపోతుంది. తతిమ ఏమన్నుంటే మళ్ళీ తెల్లారు చూస్తారు. కానీ ఓ ఎమ్మెల్యే ఒక్కనాడే ఏకంగా 105 దిక్కుల్లా అభివృద్ధి పనులకు శంకుబండలు వాతిండట. మరి ఎవలుగా ఎమ్మెల్యే అంతగానం ఏం చేసింది అనేటిదంతా అట్లా పోయి అరుచుకొని వద్దాం పాన్లీ. ఇగో ఇప్పటి వరకు చెప్పింది గీ సార్ ముచ్చట్నే. ఎవలో ఎలికే కదా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సారు అభివృద్ధి పనులకు శంకుబండలు వాతుడు యుద్ధం లెక్కనే పెట్టుకున్నట్టుండు సారు చూస్తుంటే. ఒక్కనాడే ఏం తక్కువ 105 దుక్కుల అభివృద్ధి పనులకు శంకుబండలు వాతిండాట. ఈ వారం రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగే అభివృద్ధి పనులు మొత్తం 303, దాదాపు 40 కోట్ల రూపాయలు వ్యయం. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 26 డివిజన్లలో ఈ కార్యక్రమాలు సాగుతూ ఉన్నాయి. దినం ఇదే పని సారది. యాడ ఏం తక్కువ ఉంటే ఆడికి పోవుడు, పసుపు కుంకుమ వేసుడు, పూలు చల్లుడు, శంకుబండల కార్యానికి భూమి పూజలు చేసుడు. ఏదో ముగ్గు పోసినాం అంటే పోసినాం అన్నట్టు కాదట. నువ్వు ఒక్క 60 రోజుల్లోనే అంటే 2 నెలల్లోనే శంకుబండలు బాదిన పనులన్నింటినీ పూర్తి చేస్తాం అంటుండు సారు. మే 20వ తారీఖున నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మొత్తం 303 అభివృద్ధి పనులకి 606 మంది పార్టీ కార్యకర్తల చేత పనులు పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని మాట ఇస్తుంది. అట్టొక్క సొంత నియోజకవర్గంలో ఏం తక్కువ 190 కోట్లకు మీదనే రూపాయలు ఖర్చు పెట్టి అభివృద్ధి పనులు చేసేందుకు ముగ్గు పోసిరాట. గొప్ప ముచ్చటే. ఇప్పుడు ఇదే ముచ్చట మీద ఏపీ మంత్రి లోకేష్ బాబు కూడా ట్విట్టర్ గుట్లా రాసుకొచ్చిండు. మెచ్చి మేడ మీద వేసుకున్నంత పని చేసిండు సార్ చేసిన పనికి. అంతే కదా మరి. ఒక్కనాడే 105 దుక్కుల శంకుస్థాపనలు చేసిండంటే చిన్న మాట. సార్ ఏమన్నా గిన్నిస్ బుక్కులకు ఎక్కుదాం అనుకున్నాడో ఎట్టనో ఒక్కనాడే గండిగానం పనులకు శంకుబండలు బాతేడి కార్యం ముంగటేసుకుంటూ అనుకుంటున్నాడ ఇప్పుడు ఏపీ పబ్లిక్. అట్టనే ఉన్నది సార్ పనితనం చూస్తుంటే మరి. ఒక్కొక్కరికి ఒక్కో బైక్ నచ్చుతుంది. ఒకరికి చిన్న స్కూటీ నచ్చుతుంది, ఇంకొకరికి పల్సర్ బైక్ నచ్చుతుంది. ఈ నడుమ పోరగాండ్లు గదేదో డ్యూక్ బండను కొంటున్నారు. ముంగటోడు కూసుంటే ఎనుకోడికి సోటు ఉండదు కూసుందానికి, ఇంతెత్తు మీదికి లేస్తుంది. ఇక జర్రంతా మందం ఉన్నోళ్ళైతే బుల్లెట్ బండి తీసుకుంటారు. ఎందుకంటే అలా ఎత్తుకు పొడుగుకు మందానికి బరువు ఆపల్లంటే అదే కరెక్ట్ అనుకుంటారు. అగో అట్లనే గీసారు కూడా ఆయనకు తగ్గట్టు కొత్తగో బండిని తయారు చేపించుకుండు. ఇక చూసిరు కదా, ఇదే ఇప్పటి వరకు మా సుమక్క చెప్పిన బండి. ఇక బండి ఎవరితో చెప్పేటందుకంటే ముందుగాల బండి ఎట్టుందో చూద్దాం. ముంగట బంపర్ల కాడ ఓ రోజు సామాను పెట్టుకునేటి సంచి, ఇంకో రోజు హారన్ మైకులు. అన్నింటికి మించి వెనక సీట్ ని చూడలే ఎంత ఎత్తుందో. గా సీటు మీద కూర్చున్న వాళ్ళకు వెనక కొడుకుదానికి సపోర్టు, ముంగట పట్టుకుందానికి కైటీలు. అయినా గంతెత్తేందుకు పెట్టిలంటే పొడుగు కాళ్ళుంటే మలుసుకునేందుకు తిప్పలైతుందని. అవు వాజీబే. గంత పొడుగు కాళ్ళున్న లీడర్ ఎవరు ఉన్నారో ఎరికేనా? ఇంకెవరు? ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు సారు. మామూలుగానే సారు అటు ఇటుగా 7 ఫీట్లు ఉంటాడు. అసమాంటిది సారుకు మామూలు బండి అయితే సరిపోతుందా? బండి మీద ఎక్కి కూర్చుంటే సారుకు కాళ్ళు పొడుగైతున్నట్టున్నది చూస్తుంటే. అందుకనే ఇగో ఇట్లా స్పెషల్ గా వెనక మరల సీటు ఎత్తుండే తట్టు కొత్త బండి తయారు చేపించుకున్నాడు మంత్రి సారు. అంతా మంచిగానే ఉన్నది కానీ సారు బండి మీద వెనక కూర్చుంటే ఇంకొకరు బండి తోలాలంటుంది కదా. అంటే అవు మరి తోలాలి తప్పదుగా. ఇంకొకరు బండి తోలుతారు, సారు వెనక మరల కూర్చొని వచ్చిపోయేటోళ్లను మందలిస్తాడు అన్నట్టు. ఈ బండిని కాయశపడి దగ్గర నుండి తయారు చేయించుకున్నాడు మంత్రి సారు. నల్ల బుల్లెట్ బండికి అలా పార్టీ రంగు, పసుపు రంగు స్టిక్కర్లు కూడా వేయించుకున్నాడు. మళ్ళా ఆగా చూడలేదు సారుగా బండి మీద కూర్చొని పోతుంటే సారుకు తగ్గట్టు ఎంత కామ్దానుకుందో. మొత్తానికైతే మంత్రి సార్ మంచిగానే కూర్చుండు కానీ బండి నడిపేటోళ్ళకే సార్లు కూర్చోబెట్టుకొని బండి నడపాలంటే పెద్ద టాస్కే ఉన్నదబ్బా. ఎండలు ముదిరినాయి కదా, చెరుకు రసాలు, పండ్ల జ్యూసులు, నిమ్మకాయ నీళ్లు, పుచ్చకాయలకు పుల్లు గిరాక్ అనుకోరాదుండ్రి. ఎండల తిరిగేటోళ్ళు పెయి సల్లబడాలని ఐసు గడ్డలేసుకొని రోజుకు 2-3 మాటల జ్యూస్ తాగుతారు. పెయికి సలువా, మనసుకు నిమ్మలం ఉంటది. అందుకని అంత కాయిష్ పడతారు. కానీ అందరట్లా జ్యూసులు తాగే సల్లవడరుల్లో కొంతమంది సల్లటి బీర్లు దాగి సల్లవడేటోళ్ళు కూడా ఉంటారు. అగో గట్ల దాగినోళ్ళ ముచ్చటోటి పట్టుకొచ్చినాం చూడుల్లి.
బగ్గ దాగుడు, బండికి కిక్కు కొట్టుడు, యాక్సలేటర్ గుందుడు, సడకుల మీద పోలీసు వాళ్ళకు దొరికుడు, పీకలు పెట్టంగానే ఊదుడు. ఎవరినో ఇట్లా పీక పెట్టినా మీటర్లు 200కు తక్కువ రావట్లేదు పో. అసలు తాగుతలేరు పట్నంలో మందు బాబులు. నువ్వా నేనా అన్నట్టే పోటీ పడి తాగుతున్నారు. తాగుడు మీద యుద్ధమే చేస్తున్నట్టు ఫీల్ అవుతున్నట్టున్నారు కావచ్చు చూస్తుంటే. అవు మరి ఒక సైబరాబాద్ కమిషనర్ ఎట్లనే ఏం తక్కువ 478 కేసులు అయినాయంటే మామూలు ముచ్చట్నా? ఇవన్నీ మళ్ళీ ఏడాదిలో లేకుంటే ఒక నెల గిట్టైన కేసులు గిట్నేమో అనుకునేరు. కాదు, వారం దినాలలోనే గంతగానం దొరికిందట మందు బాబులు. అందులో 388 మంది 2 కిలోల బండ్లు వేసుకొని పోయేటోళ్ళు, 17 మంది దానిక ఆటోలు తోలుకునేటోళ్ళు, 70 మంది దానిక కార్లు వేసుకొని పోయేటోళ్ళు ఉన్నారట. గట్ల దొరికిన వాళ్ళ దాంట్లో కొంతమందిని జైలుకు కూడా పంపించిల్లట. అంటే మొదటి పాలి దొరికిందని ఫైన్ తో నిడిచిపెడితే రెండో పాలి కూడా పెగ్గేసి బండి కిక్కు కొట్టిల్లు అన్నట్టు. గట్ల తాగి దొరికిన వాళ్ళ దాంట్లో 31 కేంచి 40 ఏళ్ల నడుమ వయసున్నోళ్లే ఎక్కువ ఉన్నారట. వాళ్ళతోని 21 కేంచి 30 వరకు వయసున్నోళ్ళు పోటీ పడి తాగుతున్నారట. మేమేమన్నా తక్కువ తాగుతామా అని. ఆఫీసులు అయిపోగానే ఇంటికి పోతా ఇంత ఉచ్చుకుడు, రోడ్డమ్మడి దోస్తులు కలిస్తే 90 ఏసుడు, ఫంక్షన్ కు పోయి పెగ్గు గుద్దుడు. బగ్గనే అవుతున్నాయి దావతులు. పోలీసు వాళ్ళు కూడా హుషారే ఉన్నారు. అదేదో సినిమాలో బండ్లున్న కానే నో పార్కింగ్ బోర్డులు పెట్టి ఫైన్లు వసూలు చేసినట్టు బార్లు వైన్స్లు ఉన్న కానే అడ్డాలు వేస్తున్నారు. బయటికి రాగానే నోట్లే పీకలు పెడదామని. ఏహే నాకేమైతుందని అడ్డగోలుగా ఊరుకుడు, అడ్డంగా దొరుకుడు, వేలకు వేలు ఫైన్లు కట్టుడు. ఇంకా ఆప్కార్ వాళ్ళ గల్ల పెట్టి నిండమంటే ఎందుకు నిండదు మరి? మందు బాబులకు కిక్కు, గవర్నమెంట్ వాళ్ళకు లక్కుపో. ఏదున్నా ఎటు తిరిగి 2 తీర్లగా మాత్రం మందు బాబులకే తుట్టబ్బా. ఇటు మందు తాగినందుకు పైసలు తుట్టు, అటు దొరికినందుకు పోలీసు వాళ్ళకి కట్టేటి ఫైన్లు తుట్టు. మరి చూడాలే పట్నంలో దాగి బండ్లు తోలేటోళ్లను ఎట్లా కంట్రోల్ చేస్తారు అనేదిగా. ఈ 2 దినాల సంధి ఎండ బగ్గ కొడుతున్నది. మొన్నటిదాకా 7 దాటినా సూర్యుడు రావాలనా వద్దా అన్నట్లే వెనుకకు ముంగటికైటోడు కానీ ఇప్పుడు దబాయించి కొడుతున్నాడు. 11 గంటలకే చెమటలు గక్కిస్తుంది ఎండ. ఎర్రటెండను దలుసుకుంటేనే చెమటలు పడుతున్నాయి. నెరి వచ్చే 2-3 వద్దులు మస్తు పైలంగా ఉండాలంటుర్రు. మరిగా చూద్దాం పాండ్రి ఆ కథ ఏంటిదో. చలికాలం వణుకుడు పోయి ఇప్పుడు ఎండాకాలం ఉషో ఉషో అనే కాడికి వచ్చింది కథ. ఎన్నొద్దులు సాటుకు తిరిగిన సూరన్న ఇక నేటుగానే ప్రతాపం చూపిస్తాడు. పొద్దుగాల జర చల్లగానే ఉంటుంది గాని 11 అయిందంటే చాలు ఉడకపోత షురు అవుతున్నది. నిరిగి 2 దినాల సంది ఎండ గట్టిగా ఉడికిస్తాంది. పొద్దుమికి కూడా ఆలస్యంగా చీకటి అవుతున్నది. చలిడిచిందిగా ఎండ ఎగబడుతున్నది. ఎప్పుడెప్పుడు మాడు వలగొట్టాలనా అన్నట్టే ఉరికొస్తున్నాడు ఎండదేవుడు. మిట్ట మధ్యాహ్నం అయితే మంచిగా కుంపటి పెట్టినట్టే అవుతున్నది. అందుకే అందరూ జర పైలంగుండుర్రి. ఇప్పటికే కర్నూలు జిల్లాల దగ్గర 40 డిగ్రీలకు చేరుకున్నదట ఎండ. మార్చి 15వ తారీఖు నుంచి ఎవరు చెప్పినా వినడట సూరిబాబు. సుర్రు మానుడు ఖాయం అంటున్నారు వాతావరణం ఆఫీసర్లు. అన్నిటికంటే ఎక్కువ ఇటు తెలంగాణలో బొగ్గుబాయిలు ఎక్కువ ఉన్న రామగుండం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పోంటి ఓషంగానంత ఎండ కొడతదా అంటున్నారు. నిప్పులు కురిపిస్తాడట సూర్యుడు. రాయలసీమలో రాళ్లు బలిగే ఎండలున్నాయి అంటున్నారు. ఏప్రిల్ నెల రాకముందే గర్మి దగ్గర 40 డిగ్రీల దాకా పోయింది. ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాదు, ఈసారి దేశం అంతా ఎండలు గట్టిగానే కొట్టేటట్టున్నాయట. అంటే పోను కుక్కర్ల ముక్కల కూర ఉడికినట్టు కుత ఉడుకుడే ఉన్నది. పోయినరి చెక గట్టిగానే తాకేటట్టున్నది. ఉక్కపోత నుంచి ఊరడి పొందాలంటే పంకలు, కూలర్లు, ఏసీలు అన్ని ముందుగానే దుమ్ము దులుపుకొని రెడీగా ఉండుండి. వచ్చిందంటే చాలు మామిడి రైతులకు గడియ రికాముండదు. మామిడి పండ్లకు, మామిడికాయలకు మంచి సీజన్ ఎండాకాలమే. గిట్లనే కొబ్బరి బొండాల రైతులకు కూడా ఎండాకాలం గిరాకీ గట్టిగానే ఉంటది. అయితే ఎండాకాలం పంట వండించే ఇంకో రైతు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి, వాళ్ళు వండించే పంట గురించి ఎవరికి తెలియదు. నిజానికి వాళ్ళు వండించే పంటతోనే మనమంతా కమ్మటి తిండి తింటున్నాం. ఎవలబ్బా వాళ్ళు అనుకుంటుర్రా? చూడుర్రి. మనకు తెలియని రైతులు ఎవరబ్బా అనుకోకుర్రి. అగో అక్క మడులు సాఫ్ చేస్తున్నది. రేపు ఈ మడులల్లనే బంగారం అసొంటి సరుకు తయారు కాబోతున్నది. ఏం సరుకు అబ్బా అని పరిశానయ్యారు. నవరుచులకు తల్లి నౌపాడ ఉప్పు గల్లి అనే ముచ్చట ఇనే ఉంటారు చాలా మంది. ఇగో గిదే నౌపాడ. ఇక్కడనే ఉప్పును పండిస్తారు రైతన్నలు. ఎర్రటి ఎండల సముద్రం నీళ్లను ఎండగొట్టి అందులోకేంచి ఉప్పును తీస్తారు. తీరొక్క తిప్పల పడితే గాని నీళ్ళకేంచి ఉప్పు బయటికి రాదు. అందుకే దున్ని వ్యవసాయం చేసేటోళ్ళనే కాదు, ఉప్పు తయారు చేసేటోళ్ళను కూడా రైతులే అంటారు. ఇప్పుడు ఎండాకాలం ముదురుతాంది కాబట్టి ఈ శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నౌపాడలో ఉప్పు రైతులు మడులు తయారు చేసుకుంటారు. ఎండాకాలం ఒడిసేదాకా 4-5 నెలలు ఉప్పు పండిస్తారు. అంత మంచిగానే ఉన్నది కానీ ఒకప్పుడు నౌపాడ ఉప్పు అంటే దేశం అంతా పెద్ద పేరు మోసిన ఉప్పు. దేశంలోనే ఈ నౌపాడ ఉప్పు పండించుట్లో 3వ స్థానంలో ఉండేనట.
కానీ ఇప్పుడు అంతా ఆగమాగమైంది అంటున్నారు. నీదికెళ్ళి ఒకప్పుడు దేశం అంతా సప్లై చేసేటోళ్ళు ఇప్పుడు పక్కపొంటే ఉన్న రాష్ట్రాలకు మాత్రమే ఉప్పు అమ్ముకుంటున్నారట. అన్ని పంటల తీరుగానే ఉప్పు పంటకు కూడా గిట్టుబాటు ధరలు లేక దళారుల చేతుల మోసపోయి రైతులు పరిశాన్ అవుతుండ్రు. ఉప్పు తయారు చేసుడంటే చిన్న ముచ్చట్న చెప్పుర్రే, కాళ్ళు చేతులు కోసుకొని పోతుంటాయి. అంత తిప్పలబడి పండించిన ఉప్పు పంటకు కొసరి పైసలు ఇస్తున్నారట దళారులు. ఏట గిట్లనే అవుతున్నదట. క్వింటాలకు 300 ఉన్నప్పుడే 150కి కొన్నారట. ఎన్ని మసాలాలు వేసినా ఉప్పు లేనిదే కూరకు రుచి రాదు. రుచికి రారాజు ఉప్పు. కానీ అసోంటి ఉప్పును పండించే రైతులు మాత్రం ఎప్పుడు ఆగమే అవుతుండ్రు. అందుకే ఈసారి ముందుగానే సర్కారు వాళ్ళు నజరేయాలి, గిట్టుబాటు ధర ఇప్పియాలి అని కోరుతున్నారు ఉప్పు రైతులు. మరి ఏమవుతుందో చూడాలి. కుంభమేళా జాతర ఒడిసింది గాని గా జాతర ముచ్చట్లయితే ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. అన్నిటికీ మించి కుంభమేళా జాతర నడిచిన 45 దినాలల్లా పడవలు నడిపించిన ఓ మనిషి 30 కోట్లు సంపాదించడనే ముచ్చట్లే ఇంటర్నెట్ లో బాగా తిరుగుతానే. ఇప్పుడు యూపీ సీఎం యోగి సారు అసెంబ్లీలో నిలబడి మరి 30 కోట్ల ముచ్చట చెప్పేటాలకు ఎవలబ్బాగా ఆయనే అని మస్తు మంది ఎంకులాడుతుర్రు. ఇక చూడుర్రి ఆయన ఎవలో మేము చూపిస్తాం. 45 దినాలల్లో 30 కోట్లు సంపాదించిన ఎవల్లబ్బా అనుకుంటారు కదా. ఇక గీ అన్ననే యూపీ ముఖ్యమంత్రి యోగి సారు చెప్పిన పింటూ గీననే. నిజంగానే 45 దినాలల్లో 30 కోట్లు సంపాదించిండట. మరిగా ఎట్లా ఏం కథ అనేది చూసుకుంటే ఉత్తగానే రాలేదట గాని పైసలు. గా సంపాదన వెనక మస్తు తిప్పలే ఉన్నదట. గంగల పడవలు నడుపుకునే గీ పింటన్నకు కుంభమేళా జాతర సురువు కాక ముందు 60 పడవలు ఉండేనట. జాతర టైంలో గిరాకీ గట్టిగా ఉంటది, ఆమెదాని గట్టిగా వస్తుంది అన్నట్టు ఇంట్లో ఉన్న సొమ్ములు, ఇంటి ఆమె ఒంటి మీద ఉన్న సొమ్ములు అన్ని ఒలుసుకొని పోయి తాకట్టు పెట్టి పైసలు తెచ్చి ఇంకో 70 పడవలు తెచ్చుకున్నాడట. అట్లా మొత్తం 130 పడవలను 45 రోజులు రికాము లేకుండా గంగల తిప్పిండాట. పబ్లిక్ ను ఎక్కించుకొని ఆ గట్టుకు ఈ గట్టుకు ట్రిప్పులేసిండాట. గా 130 పడవలు నడపనింకే 300 మందిని పనిలో పెట్టుకొని వాళ్ళకు జీతాలు ఇచ్చిండాట. గిట్లనే 2019లో అయిన కుంభమేళా జాతర అప్పుడు పడవలు సరిపోక పైసలు తక్కువ వచ్చినాయట. అందుకే ఈసారి ముందుగానే ఇంకో 70 పడవలు తీసుకొచ్చి దాంతో గట్టిగా చేసిండ అన్నట్టు. కోట్ల మంది వస్తారు కాబట్టి ఎంత పెట్టుబడి పెడితే అంత లాభం అని ముందుగానే అంచనా వేసుకున్నాడట. అందుకే రిస్క్ చేసిండు. ఆ రిస్క్ కు తగ్గట్టు 45 దినాలలో 30 కోట్లు సంపాదించిండు. పెద్ద ముచ్చట ఏంటిదంటే గింత ఈగురవంతుడు పెద్ద గూండానట. అక్కడ జైలుకేంచి బెయిలు మీద బయటకు వచ్చి గిట్ల 30 కోట్లు ఎన్కేసిండు. మరిగా కుంభమేళా జాతరలో యాప పుల్లలు, పూసల దండలు అమ్ముకునేటోళ్ళే లచ్చలు సంపాదించుకున్నారని చెప్తున్నారు. 130 పడవలు తిప్పిన ఆయన 30 కోట్లు సంపాదించడా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. మంచి ఉడక పెట్టుకొని ఇంత ఉప్పు కారం విదిలించుకొని గుటుక్కున మింగితే ఉంటది చూడురినా సామిరంగా. బలానికి బలం, ఋషికి ఋషి. కానీ ఏం చేస్తాం, కోడిగుడ్డు అంటే పబ్లిక్ బుగులు పడుతుర్రు. అయితే మన దిక్కు కోడిగుడ్లకు గిరాకీ తక్కువైంది గాని గా అమెరికా దేశంలో మాత్రం ఇప్పుడు కోడిగుడ్లు బంగారం వలె నిల్వ చేస్తున్నారు. కోడిగుడ్ల కొరకు ఇంగ్లీష్ దేశంలో పెద్ద యుద్ధమే అవుతుందట. పాండ్రోసారి అరుచుకొని వద్దాం. మన దగ్గర కోడి కూర జాతర, కోడిగుడ్ల జాతర అని గోలిచ్చి పబ్లిక్ కు పుణ్యానికే తినిపిస్తుండ్రు గాని అటు అమెరికా దేశంలో మాత్రం గుడ్డు తినాలంటే గుండె గువ్వేలంటున్నదట. శితం పెరిగినాయట గుడ్ల రేట్లు. మన దగ్గర లెక్కనే బర్డ్ ఫ్లూ రోగం చేయబట్టి అక్కడ కూడా అంత ఆగమాగమా అయిందంటున్నారు. మన దగ్గర పట్టి తినిపిస్తాండ్రు గాని అటు దిక్కు తిందామంటే గుడ్లే దొరుకుతలేవట. షాపులలో ఒకరికి 2 ఇస్తాం 3 ఇస్తాం అన్నట్టు రాసి పెడుతున్నారట. అందుకే కోడిగుడ్లు దొరకక అమెరికా జనాలు పర్షాన్ అవుతుండ్రు. ఇక సందుల సడేమియా అన్నట్టు ఇటు కెనడా అటు మెక్సికో 2 దేశాల నుంచి కోడిగుడ్లు అమెరికాకు దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తున్నారట స్మగ్లర్లు. మత్తు మందులు, బంగారం ఓటి స్మగ్లింగ్ చేసే కంటే ఇప్పుడు కోడిగుడ్లు స్మగ్లింగ్ చేస్తేనే ఎక్కువ పైసలు వస్తున్నాయట స్మగ్లర్లకు. అందుకే కెనడా, మెక్సికో స్మగ్లర్లు కోడిగుడ్లను గుట్టు చప్పుడు కాకుండా అమెరికా బార్డర్ దాటిస్తున్నారట. మరిగా పొద్దుగాలేస్తే చాలు అమెరికాల జనాలు కోడిగుడ్లే తింటారట. ఆమ్లెట్లు ఓటి తిన కడుపు నింపుకుంటారా అన్నట్టు. అసోంటిది మరిగా గుడ్లు దొరకకపోతే ఆగంగారా. అందుకే స్మగ్లర్లు గుడ్లు స్మగ్లింగ్ చేసి కోట్లు సంపాదిస్తున్నారట. ఇప్పుడు గమ్మతున్నదిలే ముచ్చట. మన దిక్కు తినుర్రి అని పుణ్యానికే పంచి పెడతాండ్రు. అటు దిక్కేమో దొంగతనంగా స్మగ్లింగ్ చేస్తుండ్రు. ఒక్క గుడ్డు 40 రూపాయలు అంటుండ్రట. అమెరికాలో మత్తు మందుల స్మగ్లింగ్ కంటే ఇప్పుడు కోడిగుడ్ల స్మగ్లింగే ఎక్కువైందని అక్కడ ఆఫీసర్లే చెప్తున్నారు.
ఇచ్చంతరంగానే ఉన్నది అనుకుంటారు ఇప్పుడు దునియా జనాలు.